సార్ ఎంత అవస్థ ఉన్నా, సార్కి ఎంత బిజీ ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు నిత్యం చేస్తూనే ఎప్పుడు సమయం దొరికినా వీక్లీ ఒక్కొక్క రోజు కానీ రెండో రోజు కానీ మరి ఈ పేద బిడ్డల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ దేవుడు వారికి ఎంతో బలమిచ్చి ఇంక ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మరి మా ఈ పేద బిడ్డల తరఫున కోరుకుంటూ మరి వారు చేసిన సేవలు వారికే కాదు, వారిలో మాకు చాలా మంది మాకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే మేము వారి ద్వారా మేము చేరవేయడం, మరి వారు మేము సూచించిన వ్యక్తులకు ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది ఉన్నా సార్ ఎంత అవస్థలున్నా సమయం కేటాయించి వారికి ఆపరేషన్ చేయడం. మరి సార్ ఇది నేను చెప్పాలంటే మా అరపపల్లి పెద్ద విలేజే, మామూలుదేం కాదు. కానీ మీరు ఏ క్యాంపు చేసినా ప్రతి క్యాంపులో మా పాత్ర ఉంటుంది సార్, తప్పకుండా మా పేషెంట్ ఉంటారు సార్. ఒక్కరు ఈరోజు కూడా ముగ్గురు ఉన్నారు సార్ మా అరపపల్లి నుండి. మీరు వారం ఒక్కసారి చేయండి, వారం రెండుసార్లు చేసినా మా పేషెంట్ తప్పకుండా ఉంటారు సార్. నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్ మీ దగ్గర మేము పనిచేయడం, మాకు ఇట్లాంటి అదృష్టం దొరకడం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే సార్ మన దగ్గర వచ్చే వాళ్ళు 100% సార్ పేదవాళ్ళే. ఎవరైనా కొంచెం అడిగి ఉంటే సార్ మీరు అటు కూడా కన్సిడర్ చేస్తున్నారు. 20 ఎకరాలు సార్ 10 ఎకరాలు 12 ఆ విధంగా చేసే ఆపరేషన్ ఆ విధంగా చేస్తున్నారు, ఈ విధంగా చేసేది ఈ విధంగా సార్. కానీ మా అట్లాంటి ఎన్నో స్వచ్ఛత సేవా కార్యక్రమంలో పాల్గొని చాలా రోజుల నుండి రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ మరియు ప్రజా జీవితంలో రాకముందు నుండి కూడా చాలా అరుదైన గొప్ప పేరు పొందిన డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్లు చేసి ప్రతి వాడ ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరూ ఏ ఊరికి వెళ్ళినా ఎవరిని అడిగినా కానీ కూడా వెంటనే చూడగానే మీరు నాకు కంటి ఆపరేషన్ చేసిన సార్ మీరు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అని చెప్పడం చాలా మంది మేమైతే ఆశ్చర్యపోయే వాళ్ళం బయటికి వెళ్ళినప్పుడు. సార్ మిమ్మల్ని భలే గుర్తుపడుతున్నారు ఏంది అని అంటే వాళ్ళకి ఎట్లా మర్చిపోతారో మనం చేసినది, ఆపరేషన్ చేసిన వాళ్ళు ఇప్పటికీ నన్ను గుర్తుపడతారు. మేమే గుర్తుపట్టలేకపోతాం, మేము అప్పుడప్పుడు మర్చిపోతాం కొన్ని విషయాలు. కానీ ఏ వాడకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా సార్ని గుర్తుపట్టడం చాలా అరుదైన విషయం. మరియు స్వచ్ఛత సేవా కార్యక్రమంలో ఎన్నైనా సార్ అని అంటూ హాస్పిటల్కి వచ్చిన ఎవరిని కూడా కులమతాల విభేదంగా ఎవరు కూడా వీరు వారు అనకుండా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ ఆపరేషన్లు చేస్తూ మరెన్నో ఆపరేషన్లు చేసుకుంటూ ఇలా ముందుకెళ్ళడం ఆ భగవంతుని మరెన్నో ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా. संजय कुमार साहब को तो खाली ऐसा पैसा लेते कि आँख के डॉक्टर हो गए। मैं तमाम मज़ा से गुजारिश करता हूँ कि साहब को दुआ करो और उनकी सेहत के लिए भी दुआ करो। मैं ये मौका दिया गया और सबको शुक्रिया अदा करता हूँ। దాదాపు కొన్ని వేల ఆపరేషన్లు ఫ్రీ ఆపరేషన్లు చేశారు. అలాగే మా లక్ష్మీపూర్ గ్రామంలో దాదాపు నేనే ఒక 150 నుంచి 200 ఉచిత ఆపరేషన్లు చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈ ఉచిత ఆపరేషన్లే కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి, ఈరోజు జగిత్యాల నియోజకవర్గం ఇంత అభివృద్ధి చెందిందంటే మన సంజయ్ కుమార్ గారి సేవ వల్లనే. ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలంటే రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని మనందరం తోడుండి మళ్ళీ రానున్న కాలంలో ఏ అవకాశం వచ్చినా కానీ సార్ను గెలిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఆపే ఆధ్వర్యంలో సుదీర్ఘ కాలం నుండి కంటి శస్త్రచికిత్సలు చేస్తున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎంతోమంది పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్ చేసి పేద ప్రజల కంటి వెలుగైనటువంటి డాక్టర్ సంజయ్ అన్నకు మా సారంగాపురం మండల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ప్రజా జీవితంలోకి రాకముందు నుంచే సేవ చేయడం అనేది సంజయ్ అన్నకు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు మన జగిత్యాల నియోజకవర్గంలో ప్రజా జీవితంలో మనకు అందుబాటులో ఉండడం అనేది నిజంగా మన యొక్క అదృష్టం అని చెప్పుకోవాలి. అభివృద్ధిలుగా సంజయ్ అన్న గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. గడిచిన 10 సంవత్సరాల కాలం నుండి ప్రతి మండలాలను జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలను అభివృద్ధి మనం చూస్తేనే అర్థమవుతూ ఉన్నది. నేటికి ప్రజా జీవితంలో ఇంత బిజీగా ఉన్నా కూడా ఇంతమంది పేద ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్ చేసినటువంటి వ్యక్తి సంజయ్ అన్న. ఇలాంటి కార్యక్రమాలు మీరు భవిష్యత్తులో చేస్తూ ఇంకా దేవుడు మీకు ఆరోగ్యాలు మరియు రాజకీయాలలో కూడా ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వాలని చెప్పేసి మా పెంబర్ల దుబ్బరాజేంద్ర స్వామిని నేను ఇక్కడ కోరుకుంటున్నాను. నాకు ఇంటి అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు. పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే గారు
సంజయ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంతమంది పేషెంట్స్ సహజంగా అమ్మ మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తారమ్మా? పొద్దున దేవుని దగ్గరికి అయితే మొక్కుతారు కదా, దేవుళ్ళు ఏం చేస్తారు? డాక్టర్లను పంపిస్తారు. మీరు సినిమాలు సీరియల్ ఎక్కువ చూస్తుంటారేమో. ఒక సినిమాలో ఏమంటారంటే ముస్లిమ్స్ వాళ్ళ అల్లాను, క్రిస్టియన్స్ వాళ్ళ యేసుక్రీస్తును, మన హిందువులు మన దేవుళ్ళను మొక్కుతాం కదా. కానీ అందరూ చేతులెత్తి మొక్కేది డాక్టర్లకే. చాలామంది డాక్టర్లు ఎక్స్పర్ట్స్ ఉంటారు. సార్ కాబట్టి, సంజయ్ సార్ కాబట్టి మీకు కంటి ఆసుపత్రి, ఇంకోసారి అట్లా చేస్తారు కదా. మనం ఏ దేవుని మొక్కినా అంతిమంగా మళ్ళీ దేవుళ్ళు అంటే డాక్టర్లే, అంతే కదా. మనకి ఏదైనా ప్రాణం మంచి లేకపోయినా ఎక్కడికైనా పోయినా మనం ఏం చేస్తాం? దేవుడు నన్ను మంచిగా చూడు అంటాం మనమా? మళ్ళీ వాళ్ళంతా దేవుళ్ళు ఏం చేస్తారు? డాక్టర్లనే పంపిస్తారు. సో చాలా సంవత్సరాలుగా, అంటే ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు కానీ అనేక సంవత్సరాలుగా ఉచిత కంటి ఆపరేషన్లు. ఎందుకంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఏదైనా వైద్యం పరంగా ఇబ్బంది వస్తే వాళ్ళ డబ్బులు, ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ, మన ఇంట్లో పైసలు ఉండయి, ఏదైనా హాస్పిటల్స్కి వెళ్తే బాగా పైసలు అయితే అని మనం భయపడతాం. సో ముఖ్యంగా మన బాడీ మొత్తంలో మనం ఎక్కడ పోవాలంటే బాగా పనిచేసేది ఏంటిది? కన్నే. కన్ను లేకపోతే మనం ఏదైనా చేసుకుంటామా? ఇంట్లో మనల్ని కూడా ఎవరు దేకరు. సరే, ఉచిత కంటి ఆపరేషన్లు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్న, డాక్టర్ పరంగా సేవలు చేస్తున్న డాక్టర్ సంజయ్ కుమార్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు సార్, హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది, మిగతా డాక్టర్ విజయ్ కుమార్ గారికి, మిగతా సిబ్బంది అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నా. సహజంగా నేను ఇట్లా మాట్లాడితే టీవీలో జగించాలంటే కూడా అవకాశం ఇవ్వాలి. ఇవాళ నేను ఎమ్మెల్యే దిగ్చేతుడు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ కూడా మీరు నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. అయితే ఇది ఎందుకు చేస్తున్నాం అనే విషయాన్ని చాలాసార్లు చెప్తుంటా. మా తమ్ముళ్ళు కూడా లోకల్ ఛానల్ కావచ్చు, మీ ప్రింట్ మీడియాలో కూడా ప్రత్యేకంగా రాయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. మా పిఆర్ఓలు కూడా అదే రాయాలి. ఎందుకంటే కంటి చూపు అనేది అత్యంత ముఖ్యమైన విషయం మనందరూ తెలుసు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రపంచంలో 750 కోట్ల జనాభా ఉంటే మన దేశంలో 135 కోట్లే, అంటే 20 పైసల మంది కూడా లేదు, 15 పైసలు. కానీ సగం మంది ఇట్లా ఆపరేషన్ చేసి చూపించడం ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్నారు. గాంధీకి అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. సురేందర్ నేను 200 ఆపరేషన్లు చేయిస్తా అంటాడు, సత్రెడ్డి నేను 150 చేయించిన అంటాడు, సురేష్ నేను 100 రూపాయలు చేయించిన అన్నమాట. ఇట్లా యువకులు ఇట్లా ఎందుకు ఇలా ఒక్క పిల్లలు 3 చేసాం. మనం పోయి డబ్బా కొట్టుకుంటా చెత్త రా అనేది ఇంటింటిపై పిల్లలేదు. మీరు రాగానే మాకు ఆడికి 10,000 20,000 రావు. మీ దగ్గర రూపాయి తీసుకోకుండా చేసినాం. దాని వెనకాల మా విజయ్ డాక్టర్ కష్టం కావచ్చు, మా సిబ్బంది అంతా కష్టం ఉన్నది. మీ అన్ని ఫోటోలు అవి పెడితే ఎప్పుడైనా ఢిల్లీకి 2,000 రూపాయలు వస్తాయి. అవి 100 రూపాయలు దాంట్లో ఆడికాడికే తెచ్చవాలి. అవి నేను సగం సార్లు ఈ రాజకీయాల ఖచ్చితంగా లేని బదనాం ఎందుకు అని చెప్పి సగం వాడికి నేను అప్లై కూడా చేయించాను. జర కాయిదా పట్టింటున్నా పక్క వాడేది అంటారు. అంటే ఏది ఏమన్నా భగవంతుడు ఇచ్చిన కాడికి అన్ని తిరుగున్నది. రెండోది పేరు చెప్తే బాగుండదు కానీ ఒక పెద్ద డాక్టర్ ఉంటాడు, వారికి పెద్ద బిరుదు వచ్చింది. మన ఆ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి పోతే మా కుటుంబ సభ్యులకు వాళ్ళ అసిస్టెంట్ చూసి పంపించాడు. అంటే సిబ్బంది, తోటి డాక్టర్లు సిబ్బంది, వాళ్ళ వల్ల ఆ పెద్ద డాక్టర్ పేద బిరుదు ఢిల్లీలో వచ్చింది. ఇక అట్లనే విజయ్ని, గీతిక, మా సిస్టర్ అమ్మలు, మా కాంపౌండర్లు, మా మందులు కలపలు, ఆదాలు కలపలు, రక్త పరీక్షలు, ఆఖరి మా ఆయమ్మలు కూడా చూడండి ఎంత సాపూసి వచ్చినా లేదా. వాళ్ళందరి వల్ల నాకు ఇంత పేరుతున్నారు. వాళ్ళందరికీ మరొక్కసారి సపోర్ట్తో ఒకసారి కాదు మా విజయ్ సార్కు అందరికీ, మా కాంపౌండర్లకు అందరికీ. మరి ఈ రకంగా నిరంతరం ఈ కార్యక్రమం చేస్తాం. దీని వెనకాల ఇంకొకటి ఉంటుంది. ఇంతకు తమ్ముడు పక్కకి అడిగాడు ఎంతమందికి సక్సెస్ అయింది, ఎందుకు ఫెయిల్ అయినాడు. అది మంచిగుండ పడిగా మరి మస్తు మంది అవుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క ఊళ్ళో 200 మందికి వేసినామంటే ఆ 200లలో 99 మంది మంచిగుంటేనే వస్తారు. లేకపోతే ఆడ గోపురపై ఆయనతో అంటే మొన్న ఏదో ఊళ్ళో చూసాం, ఒక మంచిగా చేసి డాక్టర్ అటు ఇటు అయితే ఆ పక్కింటోడు కరీంనగర్ పోయి హైదరాబాద్లో 5 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చాడు. అట్లా కాకుండా నమ్మకంతో వస్తారంటే మంచిగా అన్నాడు. మరి మంచిగా ఎట్లా ఉంటుంది? డాక్టరు వైద్యం చేస్తాడు,
ఆ భగవంతుడు న్యాయం చేస్తాడు. విన్నారా? అది ఎవరైనా కానీ విన్నారా? వాళ్ళకి అల్లా కావచ్చు, ఇంకో క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మేము చదువుకున్నాం, పని మంచి చేస్తాం. డాక్టర్ ట్రీట్స్, గాడ్ క్యూర్స్ అంటారు అన్నట్టు. మరి ఆ భగవంతుడు దయ ఉండడం వల్ల ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చెప్తున్నాం. వాస్తవానికి నేను 2009లో బంద్ పెడతా అనుకున్నాను. అంత మెడలకు నడుముకు వేసింది. నా భగవంతుని దయ చేసిన సేవ ఫలితం కావచ్చు. ఈ సేవ కూడా ఇంకింత ఎక్కువ సేవ అయిపోయింది. కొద్దిగా కుటుంబానికే తక్కువ టైం ఇచ్చినట్టుంది, తక్కువ పైసలు ఇచ్చినట్టుంది, తక్కువ సమయం ఇచ్చినట్టుంది. లేకపోతే ఇంత ఇచ్చినట్టు నరకవుతుంది రాజకీయాల్లో లేకపోతే. మరి ఈ రకంగా మీరందరూ కూడా నాకు సేవ చేసేవారు. వీళ్ళు దాటిపోతే ఇక నెక్స్ట్ అసలు విషయానికి వస్తే ఆపరేషన్ చేసిన వరకే మా వాళ్ళు పంపించేదాకా మంచిగా వచ్చిందని చూపించి పంపిస్తున్నాం. అందరూ కూడా మంచిగా నువ్వు చూసినప్పుడు కొంచెం నవ్వుకుంటున్నా కూర్చుంది. చూసారా? నవ్వుతుందా బాధ అనిపిస్తుంది వాళ్ళకన్నా? ఎవరు నవ్వుతుంది? అదే అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళక మంచిగా కాపాడుకోవాలి. ఇప్పుడు ఇంకా అవసరం మా తమ్ముళ్ళ మీద, ఇక మా చెల్లెల మీద ఒక్క రూమ్లో ఉంటే వేరే ఇంకా అవసరం. పట్టేప్పుడు అంతా అద్దాలు పెట్టి ఉంచాలి. రాత్రి పండేటప్పుడు పట్టి పెట్టుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లలను బాగా ఎత్తుకోవద్దు. ఎందుకంటే పట్టి గుంజపోయి అద్దాలు గుంజపోతే కనుగోలు అవుతుంది. పిల్లలు కోపం కదా అప్పుడు మనోరాలు ఇందులో కూస్తుంది. మీరు వేసుకున్నాడు ముఖానికి ఇట్లా నీళ్ళు కొట్టుకున్నాడు ఆ పని చేయొద్దు. మళ్ళీ చెప్తా ఉన్నా. మంచిగా నూనె పెట్టుకుని దుయ్యి గవర్నమెంట్గా అంతా చెప్పండి. ఆ తలపురం కూడా చూసుకోవాలి, చూసుకోవద్దని ఏం కాదు. గదే చెప్తా. అందుకే నేను చెప్తున్నా, ఇంతంత కొద్దిగా పెట్టుకొని చూసుకోవచ్చు. తలస్నానం 10 రోజులు చేయదు, బాగా పెట్టుకోకూడదు, కొద్దిగా పెట్టుకొని చూసుకోవాలి. 10 రోజుల తర్వాత తలస్నానం చేయాలి. కిందికి వెళ్ళి ఇలా పోయినాక చేసుడే. కానీ బకెట్లు గికెట్లు ఉందో నువ్వు అసంగులానికి గుజవు మీరే పెట్టాలి. అందుకే మిమ్మల్ని లేచిన వాడుతున్నా. విన్నారా? మంచిగా ఇట్లా పత్తేం లేదు. మీరు ఏం తింటే అదే పెట్టు, మీరు ఏం తింటే అది పెట్టు. ఇక కొద్దిగా పప్పులు అంటే అనుమానం 3 రోజులు పెట్టప్పుడు ముల్లేంబాయి వేరే కాయగూరలు పెట్టు. బెండకాయలు, బీరకాయలు, కాకరకాయలు ఏదైనా పెట్టు. క్యారెట్ ఇష్టం పొడి తిని పదాయి. కారం తక్కువ పెట్టు 2-3 రోజులు. ఎందుకంటే గోళీలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా కారం తక్కువ పెట్టు. ఇంకా షుగర్ పత్తే, బీపీ పత్తే ఉంటాయి. ఇంకేదైనా అనుమానం ఉంటే మా కంపౌండర్ 20-25 ఏళ్ళకి వెళ్తారు, అన్నీ చెప్పే ఉంటారు. చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మళ్ళీ వచ్చినాడు ఖచ్చితంగా ఈ మందుల కవరు, మందుల చిట్టి పట్టుకొని రావాలి. కవర్ మిగిలిపోయినాయి కూడా అంటే సరిగా వాడిందా లేదా చూస్తాం, అయిపోయిందా చూస్తాం. అవసరం ఉంటే మళ్ళీ రాసిస్తాం. విన్నదా? అలా అన్నీ రాసుంటే నేను చెప్పేదానికంటే ఎక్కువనే ఉంటాయి. కానీ మీరు జాగ్రత్త పడాలి. మీరు కూడా ఎక్కడక్క దుమ్ములో పోవద్దు. విన్నారా? 10 రోజులు ఇంట్లో కూర్చోవచ్చు. ఊరికే పండు అనుకుని ఆపరేషన్ కాగానే నడిపించినా కదా. ఇంటికి కొట్టడం జైతాల్లో ఇంటికి వచ్చినారు కదా. వాళ్ళు ఉంటే ఈయన పోయేస్తా ఉన్నారు. కృష్ణారావు శ్రీరామ్ పంపించాక ఇంటికి పోయించినావు కదా అంటే నడవచ్చు అన్నట్టు చెప్తున్నా. ఇక్కడ కూర్చో కానీ దుమ్ములో పోకుండా. ఇప్పుడు పోయేటప్పుడు కూడా ఆటోలలో, బస్సుల్లో పోను. ఇక కార్లు ఉన్న వాళ్ళకైతే ఫ్రీ ఆపరేషన్ చేయించుకోవాలి. అందుకనే కాలేదు. ఎవరైనా సుఖవాళ్ళు అయితే పర్వాలేదు, అది వేరే విషయం. తినరా? ఆటోలో పోవాలి.